ప్రస్తుతం బీఆర్ఎస్లో సంచలనం ఎమ్మెల్సీ కవిత. ఆమె ఏం మాట్లాడినా సెన్సేషనల్గా మారుతుంది. ఈరోజు కూడా అలాంటి సెన్సేషనల్కే ఆమె వ్యాఖ్యలు కనబడుతున్నాయి. ఇంతకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ సెన్సేషన్ ఏంటి మాట్లాడుకుందాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్లో ఒక సెన్సేషనల్గా ఎమ్మెల్సీ కవిత మారిపోయింది. ఎందుకు అనంటే ఆమె ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుంది, దాని బీఆర్ఎస్ పార్టీ ఉనికినే ప్రశ్నించే విధంగా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. వాటిలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, ఇవన్నీ పాతవే. కానీ కొత్తగా నేను ఆ బీజేపీ ఎంపీకి మద్దతిస్తున్నాను అని చెప్పడం. ఇంతగా బీజేపీ ఎంపీ ఎవరయ్యా అంటే ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్యకి దేనికి మద్దతు ఇస్తున్నారు అని అంటే, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు ఆయన ఆందోళన చేయడం, 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టవద్దు అని డిమాండ్ చేయడం, ఆ డిమాండ్ కు ఎమ్మెల్సీ కవిత మద్దతు ఇవ్వడం. ఇందులో విషయం ఏమి లేకపోయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీ తరపున గాని జాగృతి తరపున గాని బీసీల రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నాను అని అంటే అదొక సిద్ధాంతం అవుతుంది. కానీ ఆ ఎంపీకి మద్దతు ఇస్తున్నాను అనడం అనేది ఈ రోజు ఆమె చేసిన సెన్సేషనల్ వాక్యాలకు నిదర్శనం అవుతుంది. సో ఎమ్మెల్సీ కవిత ఇలాంటి సంచలనాలకు పాల్పడుతుంటే, మరోవైపు ఆమె అన్న కేటీఆర్ ఎమ్మెల్సీకి కవితకు మధ్య వైరం పెరిగిపోతుంది. మొన్న ఎమ్మెల్సీ కవితని గౌరవ అధ్యక్షురాలుగా తొలగించిన నేపథ్యంలో హిందూ మజ్దూర్ సంఘ్ సింగరేణిలోని హిందూ మజ్దూర్ సంఘ్ హెచ్ఎంఎస్ తమ దగ్గరికి రావాలని ఆహ్వానించడము, తమ దగ్గర ఉన్నతమైన పదవిని ఇస్తామని వాళ్ళు అడగడము, దీనికి ఇంకా ఎమ్మెల్సీ కవిత ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకపోవడం ఈ రోజు కూడా చర్చనీయాంశం అవుతోంది. సో ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తు ఎటు, హెచ్ఎంఎస్ వైపు వెళ్తున్నదా, బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారా, లేదా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె ఈ 42% రిజర్వేషన్లు చేసే ప్రక్రియను సమర్థించారు, కుల గణనలో పాల్గొన్నారు. సో అనేక విషయాల్లో కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నట్లు ఆమె వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఈ రోజు ముఖ్యమైన ప్రధాన శీర్షికలుగా వస్తున్నాయి, సంచలనాలుగా మారుతున్నాయి. మరి ఎమ్మెల్సీ కవిత సంచలనాల కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నారా, లేదా ఆమె తన వ్యూహాలకు అనుగుణంగానే ఈ వ్యాఖ్యలు చేస్తూ తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటున్నారా అనేది తేలాల్సి ఉన్నది. ఇలాంటి సంచలనమైన విషయాల కోసం తెలంగాణ యువగలం చూస్తూనే ఉండండి. మరిన్ని విషయాలు మీకు చేరవేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు కావాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.